తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రోజుల్లో ఏకంగా విభజించవద్దు, అదే విధంగా చంద్రబాబు నాయుడు అంటే ప్రాణం అన్నట్టుగా మెలినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన మొత్తం రివర్స్ అయినాడు. దాదాపు టీఆర్ఎస్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ గా రూపాంతరం చెందడమే కాకుండా చంద్రబాబు నాయుడుకి ఫేస్ టు ఫేస్ సవాలు విసిరే నేతగా మారిపోయాడు. ఎంతైనా రాజకీయం అన్నాక ఇలాగే ఉంటుంది అనుకుందాం. ఇక ఈ మధ్యకాలంలో సర్వే వైజ్ గా చూసుకున్నప్పుడు ఒక్కొక్కల సర్వేకి ఒక్కొక్క రిపోర్ట్ వస్తూ ఉంది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సర్వే రిపోర్ట్ తీసుకొచ్చాడట. అందులో ఆయన చెప్పింది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో రాబోయే ఫలితాలపై తన అంచనాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓటమి ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయమని జోషం చెప్పారు. ఏకంగా వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని, ఎంపీ సీట్లు 22 నుంచి 23 వస్తాయని చెప్పుకొచ్చారు. ఒకవైపు అధికారం మాదే అని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా అభివృద్ధి చేశాము, ప్రజల ఓటు మాకే అని చంద్రబాబు వర్గం ధీమాగా ఉంది. ఎవరి ధీమాలో వారు ఉంటే టీఆర్ఎస్ మాత్రం జగన్ దే గెలుపు అంటోంది. చంద్రబాబు చరిత్ర నా దగ్గర ఉంది. అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం ఖాయం. ఏపీలో వైసీపీదే విజయం ఖాయం. ఇక అధికారం కూడా వైసీపీదే, అందులో సందేహం లేదు. ఈ మాటలన్నీ కూడా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ ఉన్నారు. ఇక తెలంగాణ ఫలితాల గురించి మాట్లాడుతూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండింటి మీద కూడా ప్రజలు నమ్మకం లేకుండా ఉన్నారని, ఆ రెండు పార్టీలు కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని తలసాని శ్రీనివాస్ అంటూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైందని, ఆ పార్టీ నేతలకు చేతగాక తమపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ టీఆర్ఎస్ కి లోపాయికారి ఒప్పందం ఉంది అని అంతా అనుకుంటూ ఉంటే బీజేపీ గురించి కూడా తలసాని సీరియస్ కామెంట్లు చేశాడు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రం మెడల వంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాలు సాధిస్తామన్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ అదేవిధంగా మిగతా పార్టీ నాయకులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ తలసాని అంచనాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైమ్స్ నౌ ఫలితాలను పోలి ఉన్నాయి. అంటే టైమ్స్ నౌ ఫలితాలని ఇక్కడ తలసాని చెప్పాడా, లేకపోతే లగడపాటి రాజగోపాల్ లాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక టీం పెట్టి సర్వే చేయించాడా, ఏది ఏమైనా కావచ్చు కాక తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మంత్రులు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తెలంగాణలో 16 ఎంపీ సీట్లు వాళ్ళు గెలుస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది అని చెప్పడానికి తలసాని మాటలు కూడా ఒక నిదర్శనం.